హాయ్ హలో అందరికీ నమస్కారం. S9 న్యూస్ అప్డేట్స్కి స్వాగతం. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి ఒక గొప్ప శుభవార్త అయితే వెలువడింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుతో పాటు 4016 6016 ఎప్పుడైనా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ వర్తించబోతుంది. అయితే ఇక్కడ కొన్ని ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు ఏంటి అంటే ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి, అలాగే ఈ 4000 6000 ఏ నెల నుండి అందించబోతున్నారు అనే ట్విస్టులు ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన మరింత సమాచారం కూడా అందిస్తాను కాబట్టి వీడియోని చివరికి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే ప్రస్తుతం 2000 రూపాయలు పొందుతున్న వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత, పల్లేరియా డయాలసిస్ బాధితులకు 4000 చేసి చేయూత పెన్షన్ల ద్వారా నిధులు అందిస్తాం, పెన్షన్లు పెంపు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. అటు వికలాంగుల మిత్రులకు కూడా 4000 అందే వాళ్ళకి 6000 ఇస్తామని కూడా చెప్పింది. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నెరవేరలేదని చెప్పేసి అందరూ కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఒక బ్యాడ్ న్యూస్ అండ్ ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అదే దాదాపుగా 3,01,000 పెన్షన్లు రద్దు చేసినట్లుగా సమాచారం. దీంతో పాటుగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అంటే 3 లక్షల పెన్షన్లు రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే కొన్ని ఇందులో ట్విస్టులు ఇచ్చింది. రెగ్యులర్ ఉద్యోగులకి, అలాగే దాదాపుగా 1,00,000 కంటే ఎక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులకి సంబంధించిన తల్లిదండ్రులకి ఈ పెన్షన్లను వర్తింపజేయొద్దు అని చెప్పేసి, అటు కార్లు, ట్రాక్టర్లు, సొంత భవనాలు ఉన్న వాళ్ళకి కూడా ప్రయోజనం అందకుండా ఉండాలని చెప్పేసి, గతంలో ఎవరైతే 40% అంగవైకల్యానికి సంబంధించి లేకుండా పొందారో వాళ్ళ పెన్షన్లను కూడా రద్దు చేయాలని, అలాగే 58 సంవత్సరాలకి సంబంధించి తక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే 57 సంవత్సరాలు అలా ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆసరా పెన్షన్ల విషయంలో నిర్వహించిన ఆడిట్లో దాదాపుగా 3 లక్షల మంది అర్హత లేకుండా కూడా పెన్షన్లు పొందుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖు నాడు మొత్తానికి 2 లక్షల పెన్షన్లు మంజూరుకి ప్రభుత్వం దరఖాస్తులను తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం ఆసరా పెన్షన్కి సంబంధించిన ఒక ఫామ్ని విడుదల చేసింది. ఆ ఫామ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది వచ్చేసి ఆసరా పెన్షన్ ఫామ్ అనమాట. మీరు గ్రామ పంచాయతీ కార్యదర్శి నుండి మొదలవుతే మండల కేంద్రం వరకు ఈ ఫామ్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ అనేది అతికించాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇంటర్నెట్ మీ సేవలో కానీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కానీ అందుబాటులో ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, మీ పేరు, పురుషులైతే పురుషులు, స్త్రీలైతే స్త్రీలు, వయసు, భర్త పేరు, కులం, ఇంటి నెంబరు, నివాసం పేరు, అలాగే గ్రామం పేరు, గ్రామ పంచాయతీ పేరు, ఆధార్ కార్డ్ నెంబర్, సెల్ నెంబర్, బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్. ఆ తర్వాత మీరు వికలాంగుల పెన్షన్ అయితే వికలాంగుల కాలం నింపాల్సి ఉంటుంది. ఇక్కడ వికలాంగులకు సంబంధించిన శాతంతో పాటుగా సదరం సర్టిఫికేట్ కాపీని కూడా జతపరచాల్సి ఉంటుంది. వితంతువులు అయితే భర్త చనిపోయిన తేదీకి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. కళ్ళు గీత కార్మికులు, చేనేత కార్మికులకు ఐడి కార్డ్ నెంబర్ని మీరు పొందుపరచాల్సి ఉంటుంది అని అయితే సమాచారం ఇస్తున్నారు. వీటితో పాటుగా జతపరచాల్సినవి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు ఏమైనా ఉంటే జతపరచాలి అని చెప్పేసి కూడా నోట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీ సంతకం అయితే సంతకం, వేలిముద్ర అయితే వేలిముద్ర ద్వారా దరఖాస్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖు నాడు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ సంవత్సరం జూన్ 2న జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ విధంగా పెన్షన్లు అనేవి 2 లక్షలు మంజూరు చేయబోతున్నారు. అదే జూన్ 2వ తారీఖు నాడు 4,000 రూపాయలు 6,000 రూపాయల పెంపుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేయబోతుందనే సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో అందిస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.